సో ఇప్పుడు కొంతమంది మదర్స్‌కి కరెక్ట్ టైంకి ప్రెగ్నెన్సీ రాలేదని సమ్ మదర్స్ ఆప్ట్ ఫర్ అబార్షన్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ అన్‌ఫార్చునేట్‌లీ కొంతమంది మదర్స్‌కి ప్రెగ్నెన్సీ కరెక్ట్ టైంకి వచ్చినా సరే మిస్‌క్యారేజెస్ అవుతుంటది. సో ఆబ్వియస్లీ రెండిట్లో డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ ఈ డిఫరెన్సెస్ వల్ల ఆ బేబీ మీద ఎట్లా ఇంపాక్ట్ పడుతుంది? ఒకసారి ఈ రెండు మీరు కొంచెం సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? జనరల్గా మిస్క్యారేజ్ అనేది బాడీలో డిస్టర్బెన్స్ వలన స్పాంటేనియస్గా అబార్ట్ కావడం, బేబీ వెళ్ళిపోవడం, అంటే సమ్ డిస్టర్బెన్స్ వల్ల తెలియకుండా జరగడం. అబార్షన్ అనేది వాంటెడ్గా మీరు వద్దనుకొని త్రూ మెడిసిన్స్ ద్వారా కానివ్వండి, త్రూ ఇంజెక్షన్స్ ద్వారా కానివ్వండి, ఇంటెన్షనల్లీ మీ యొక్క వద్దనుకోవడం దాన్ని అబార్షన్ కిందకి వెళ్ళిపోద్ది. ఇక్కడ ఏమైందంటే కనుక మీ సపోజ్ మిస్క్యారేజ్లో మీ బాడీలో ఆల్రెడీ డిస్టర్బెన్స్లు ఉంది, హార్మోన్ డిస్టర్బెన్స్ కానివ్వండి, స్ట్రెస్ఫుల్ డిస్టర్బెన్స్ కానివ్వండి, వాట్ ఎవర్ యువర్ బాడీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ద బేబీ, ఆటోమేటిక్గా మిస్క్యారేజ్ అయిపోతుంది. సో ఇంటర్నల్ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకొని దెన్ మీరు మళ్ళీ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి వెళ్ళిపోతే దెన్ మీకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ అబార్షన్ విషయానికి వస్తే సపోజ్ అబార్షన్ మీకు వద్దనుకున్నారు, మెడిసిన్స్ వాడారు. సో ఇండియాలో చాలామంది లేడీస్ మదర్సు ఈ అబార్షన్ తర్వాత హెల్త్ డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళు మెడిసిన్స్ వాడి మాకు ఈ టైంలో ప్రెగ్నెన్సీ వద్దు అని చెప్పేసుకుంటే దానికి మళ్ళీ హార్మోన్స్ టాబ్లెట్ వాడి లేకపోతే కనుక మెడిసిన్స్ ఎక్కువ వాడేసి యాంటీబయాటిక్ కానీ వాట్ ఎవర్ మేబీ వాడేసి వాళ్ళు హెల్త్ డిస్టర్బెన్స్కు నెక్స్ట్ పీరియడ్ డిస్టర్బెన్స్ జరిగి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఈ ఆటిజం ADHD వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలా కేసెస్లో నేను చూస్తుంటాను. నాకు ఒకసారి అబార్షన్ జరిగింది సార్. ఆ తర్వాత మా బాబు ఆటిజంతో పుట్టాడు. ఆ ఒక్కసారి మీరు ఏ మెడిసిన్ వాడకుండా న్యాచురల్గానో లేకపోతే కనుక ఒకవేళ వేరే మెథడ్స్ అన్మెడికేటెడ్ మెథడ్స్ కింద ప్రెగ్నెన్సీ రాకుండా చేసుకుంటే మీకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. అంటే మీ హెల్త్కి మీరే డిస్టర్బెన్స్. ఈరోజు మీ బేబీకి ప్రాబ్లం రావడానికి మీ యొక్క హెల్త్ కండిషన్స్ మీరే డిస్టర్బెన్స్. సో మనం ఇవన్నీ కూడా కొంచెం ఎడ్యుకేట్ చేసుకొని అట్లీస్ట్ ఫ్యూచర్ జనరేషన్ మనం కనుక ఎడ్యుకేట్ చేయగలిగితే 50% ఆఫ్ ఆటిజం కేసెస్ మన చేతిలో తగ్గించుకోవచ్చు.